నా పేరు మురళీకృష్ణ అండి. స్వామి సత్యనారాయణ వెంకటేశ్వర మేము కాలేజీలో జాయిన్ అయినప్పుడు అందరి నుంచి ఎకనామిక్ బ్యాక్వర్డ్ క్లాసెస్ నేను మేము ఇక్కడ కాలేజీకి వెళ్ళాము. మా బ్రదర్ అంత దూరం ఆపేయడానికి నాకు భోపాల్, కురుక్షేత్ర, శ్రీనగర్ 3 ప్లేసులు. మా బ్రదర్ అక్కడ హోటల్లో వర్క్ చేస్తుంది. నేను ఉన్నాను కదా తీసుకెళ్ళి కాలేజీకి. మా ఫ్రెండ్స్ వీళ్ళు చాలా మాకు అన్ని విధాలా హెల్ప్ చేశారు. నేను వెరీ మచ్ థ్యాంక్ఫుల్ టు మై సీనియర్స్ రాజా మెంబర్స్ అందరికీ కూడా నేను వెరీ మచ్ థ్యాంక్ఫుల్. నేను ప్రజెంట్గా పంజాబ్ ఇంజనీరింగ్ డిపార్ట్మెంట్లో కంటిన్యూ చేస్తాను. స్టేట్ గవర్నమెంట్లో రీసెంట్ 1 month బ్యాక్ వైజాగ్ షిఫ్ట్ అయింది. అంటే ప్రతి ఒక్కరు జస్ట్ ఈ అవకాశం వచ్చింది కాబట్టి 2 విషయాలు చెప్పదలుచుకున్నాను. మనమే ఇంజనీర్స్, డాక్టర్స్, కలెక్టర్స్, హైకోర్టు ఆఫీసర్స్ కావాలనుకుంటుంది. మన పిల్లలు కూడా అదే స్థాయిలోకి తీసుకురావాలి. నిర్మాణంలో పేరెంట్స్ తప్పలేదు, తప్పకుండా మన స్థాయి నుంచి కృషి ఉండాలి. అట్లాగే సొసైటీలో ఉన్న ఆల్ సెక్షన్ పీపుల్ కూడా మన లెవెల్కి తీసుకొచ్చడానికి మనం ఒక ప్రయత్నం చేయాలి. అంటే నాట్ ఓన్లీ పొలిటీషియన్స్ చేసి ఓటు తీసుకోకూడదు. మనం కూడా అదే దాంట్లో ఉంటే ఇట్స్ వెరీ హెల్ప్ఫుల్ టు ది సొసైటీ. ఆ భాగంలో ఎడ్యుకేషన్ వెరీ ఇంపార్టెంట్. ఎడ్యుకేషన్ మీద టీచర్స్ వీళ్ళందరూ ఎక్కువగా కాన్సన్ట్రేట్ చేస్తే గుడ్ సొసైటీ సొసైటీ చేస్తారు. economically backward. Not one place, one location. నాకు ఏదో పుట్టానిపిస్తున్నట్టు మా విలేజ్ అండి కృష్ణ జిల్లాలో మీన్ దగ్గర. సో అక్కడ నేను ఫస్ట్ ఇంజనీర్ చేసి ఆ విలేజ్ నుంచి ఇంత కారులో నుంచి శ్రీనగర్ వెళ్ళి చదువుకుంటే నాకైతే అది గొప్పలు కానీ వేరే ఫ్రెండ్స్ కానీ వీళ్ళంతా చెప్తూ ఉంటారు అసలు ఎలా వెళ్ళావు అక్కడికి, ఎలా చదవలేదు. అది ఓన్లీ థింగ్ జస్ట్ కాన్ఫిడెన్స్ మూమెంట్ అని వెళ్ళాను. నేను వెళ్ళిన తర్వాత అక్కడి నుంచి 10 members తీసుకొచ్చాను. అదే సేమ్ విలేజ్ లో అంత పేట. తర్వాత ఐ ట్రై ఐఎమ్ స్టిల్ ట్రైయింగ్ సమ్ ఆఫ్ మై ఫ్రెండ్స్ సన్స్ అని వాళ్ళకైనా కేటలోకి ఐఏఎస్ ఐపీఎస్ కేటలో తీసుకురావాలని చెప్పేసి గ్రూప్ తయారు చేస్తున్నాను. అట్లా నా ఫ్రెండ్స్ కూడా రిక్వెస్ట్ చేసేది ఏంటంటే ఆ విధంగా ప్రతి ఒక్కరు కొంచెం ట్రై చేయాలి. నా కూడా పర్వాలేదు అఫీషియల్ స్టాబ్లిష్ చేయకపోతుంది. ఆ విధంగా చేస్తే సంథింగ్ అనేది అనిపిస్తుంది. ఐఎమ్ బ్లెస్డ్ విత్ ముందు పిల్లలు ఉన్నారండి. మిస్సెస్ కృష్ణకుమారి బయటకు వెళ్దాం. Myself, I'm Sriram Kumar. I'm currently working my 4th year. I completed my 3rd year from SRM University, Chennai. I like to have parents, my mom and my dad, like very lovable, and my dad, like he'll be saying like sometimes when sitting here with friends and all, he'll be saying a lot of things like he used to say about friends that they used to help a lot, like
they used to have a nice bonding nature within them, friend, as a good friend. That's it. I've seen photos like that. Like many of them say that my dad is a good singer actually, but till now I did not listen to his song. Actually, I wanna like, listen to his song actually. Many of them, this uncle, like Vijay Kumar uncle also told me, and Nagesh uncle also telling me that when I met this so like till now I did not listen, like I did not see my dad sing a song. Like many of them have told me, so I wanna give this to my dad and I wanna listen now. This is my mom, Kumari, and Ajay Kumar is doing his Kameshwar qualified mates. Now gonna give his advanced second and this is my small brother Varun Kumar, Communist and gonna do BIPC. Yeah, my dad is too. ఆ టైంలో చీఫ్ మినిస్టర్ ప్రభుత్వంలో వచ్చేది సురేష్ బాబు ఉన్నాడు. ఆయన చాలా బాగా టూరిస్ట్ పే చేసేది. సొసైటీ డెవలప్మెంట్ ఆయా చేస్తున్నాం కానీ నేను డెవలప్ చేసుకోలేదు. అప్పుడు పాడి పాట జస్ట్ ఫస్ట్ ఇక్కడేనా వారంగల్లో జన్మల బంధం నీనాదే ఎన్నటికీ మాయను మమత నాది దుఃఖ క్షణం నిన్ను వీడి నేనుండలే